ఈరోజు మనం చేసుకోబోయేది వంకాయ కర్రీ. దానికి కావలసిన పదార్థాలు: పొడి వంకాయలు 1 కేజీ తీసుకుందాము, ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకుందాం, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, కొత్తిమీర, పసుపు, ఇంగువ. తయారు చేసే విధానం ఇప్పుడు చూద్దాము. ముందుగా మనం స్టవ్ వెలిగించుకుందాము. ప్యాన్ పెట్టేసుకుందాం. స్టవ్ మీద 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాము. ఒక 2 టేబుల్ స్పూన్ మినపప్పుని మనం వేసుకుందాము. మినపప్పు వేసుకున్నాము. కొంచెం అది వేగాక ఆవాలు ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆవాలని వేసుకుందాము. తర్వాత కొంచెం జీలకర్ర వేసుకుందాము, 2 టేబుల్ స్పూన్స్. తర్వాత పసుపు 1 టీ స్పూన్ వేసుకుందాము. పసుపు యాంటీబయాటిక్ కాబట్టి మనము వేసుకుంటే ఎంతో మంచిది. ఇంకా ఇంగువ కూడా. ఒకసారి దీన్ని కలుపుకొని ఎండుమిర్చిని ఇలా చిన్న చిన్నగా మనం కట్ చేసుకొని ఇలా వేసేసుకుందాము. ఒకసారి మళ్ళీ మనం కలుపుకుందాము. ముందుగా మనం తీసి పెట్టుకున్న కరివేపాకుని కొంచెంగా వేసుకుందాం. మనం ఒక్కసారి మళ్ళీ మనం కలుపుకుందాము. ఎంత ఇంగు వేస్తామో అంత టేస్టీగా ఉంటుంది మనకి. ఏ కర్రీ అయినా సరే పసుపు ఇంగువతోటే టేస్ట్ ఎక్కువగా వస్తుంది. ప్లస్ మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మనం ముందుగా తరిగి పెట్టుకున్న వంకాయలని మనం దాంట్లో వేసుకుందాము. ఒకసారి మనం కలుపుకుందాము. అందరికీ వంకాయ అంటే ఎంతో ఇష్టంగా ఉంటుంది. ఈ విధంగా చేస్తే చాలా బాగుంటుంది. సింపుల్గా ఈజీగా అయిపోతుంది అన్నమాట. చాలా అద్భుతమైన టేస్ట్ వస్తుంది. ఇప్పుడు మనం వంకాయలు వేసుకున్నాము. దానికి తగినంత కొంచెం 2 టీ స్పూన్స్ని ఉప్పు వేసేసుకుందాం. మనం ఉప్పు వేసేసుకొని దాన్ని ఒక్కసారిగా మనం కలుపుకొని మూత పెట్టేసుకుందాము. ఇది ఉడకడానికి ఒక 10 నిమిషాలు టైం పడుతుంది. ఇది అయినట్టుంది. ఒక్కసారి మనం కలుపుకుందాం మళ్ళీ దీన్ని. ఒకసారి ఇది ఉడికిందా లేదా చూసుకొని మళ్ళీ కొద్దిసేపు మనం ఇంకొక 5 మినిట్స్ పడుతుంది మనకి. మళ్ళీ కొద్దిసేపు ఉడకనిద్దాం. ఇంకా
ఎంత సింపుల్గా ఉంటుందో ఈ వంట. అసలు ఏమీ ఉండదు, మసాలాలు ఏవి ఉండవు. సింపుల్గా ఒక ఎండుమిర్చి వేసుకోవడమే అంతే, ఉప్పు తగినంత. కానీ టేస్టీ ఎంత బాగుంటుందో, నోట్లో వేస్తే కరిగిపోతుంది. ఇది వంకాయ చాలా అద్భుతంగా ఉంటుంది, ఏ హాని చేయదు మనకు ఈ సాత్విక వంటలు అనేది. సార్ వచ్చిన తర్వాత వంటలు డిఫరెంట్ ఉండే, సార్ రాకముందు డిఫరెంట్గా ఉండే. అప్పుడెప్పుడు ధ్యానంలో రాకముందు ఎప్పుడు అనారోగ్యంతో బాధపడుతూ ఉండేవాళ్ళము. ఎప్పుడైతే సారు వచ్చాక వంటల విధానాన్ని నేర్పించారో ఎంతో అద్భుతంగా ఉంది అన్నమాట. ఎంతో టేస్టీగా, ఎంతో ఆరోగ్యంగా, ఎంతో ఆనందంగా ఉన్నాము ఇప్పుడు మేము ఈ సాత్వికమైన ఫుడ్ తీసుకుంటూ. ఏ ఇబ్బంది లేకుండా మన శరీరానికి ఎంతో ఆనందంగా ఉన్నాము ఇప్పుడు. ఉడకాలి సరే, అయింది లేదా ఒకసారి మనం చూసుకుందాము. ఒక చిన్న ముక్కను తీసుకొని మనం ఉడికిందా లేదా అని మనం చూసుకున్నాం. ఒకసారి టేస్ట్ చూద్దాం మనము. చాలా అద్భుతంగా ఉంది, చాలా టేస్టీగా ఉంది. ఒకసారి మళ్ళీ కలుపుకుందాము. ఈ కూర ఉడికింది, అయిపోయింది కూర. మీరు కూడా ఈ కర్రీని ట్రై చేసి చూడండి, ఎంతో అద్భుతంగా ఉంది. ఈ కర్రీ ఎంతో టేస్టీగా ఉంది, ఎంతో రుచిగా ఉంది. ప్రతి ఒక్కరూ కూడా, వంకాయ తినని వాళ్ళు కూడా తింటారు. ఎంతో అద్భుతంగా ఉంది.